అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా, 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే, శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్? నిజంగా చెప్తున్నా, ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాగ్ సార్, హియర్ సార్. హాయ్ సార్. హియర్ సార్. లెఫ్ట్ రైట్. దిస్ ఈజ్ రాణి సార్. హాయ్ రాణి సార్, ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి, కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే, బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాగ్ సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫెంటాస్టిక్ సార్. అమలా గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమలా గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయిన ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తాను? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్. I really particularగా చెప్పలేము. It was like friends, all of us were friends, enjoying every bit of it. And, I really can't tell you. రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదర్ నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు. సార్ ఆర్జీవి గారు సార్ ఒక నిమిషం సార్. శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి, సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్.